హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జితూ దీక్షి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి నా స్టైల్లో ఎగ్ మ్యాగీ మసాలాని ఎలా చేయాలో చూపించేస్తాను. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో, అలాగే దీన్ని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేసుకొని ఇలా తినేసేయచ్చు అండి, బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి రెసిపీస్ వచ్చేసి 3 గుడ్లు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, స్మాల్ సైజ్ ప్యాక్ మ్యాగీని తీసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఆనియన్స్ని వేయించుకోవాలి, బాగా ఫ్రై అవ్వకూడదు. ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం ఎగ్స్ తీసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అందులో వేసేసుకొని కొంచెం ఒక 1 మినిట్ కదలకుండా ఉంచుకోవాలి. తర్వాత గరిటతో మిక్స్ చేసుకోవాలి. మనకి ఎగ్ మ్యాగీ ప్యాకెట్లో మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ను, అలాగే రుచికి తగినంత సాల్టు, కారము, గరం మసాలా పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై అనేది చేసుకోవాలి. ఎగ్ కదా కాస్త స్మెల్ వస్తుంది, అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది ఉండదు. తర్వాత దానికి తగినంత వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. బాయిలింగ్ అయ్యేదాకా వాటర్ని మరగనిచ్చిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న మ్యాగీ ప్యాకెట్లని అందులో వేసేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయ్యి దగ్గర పడిన తర్వాత గార్నిష్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం డ్రైగా కావాలంటే వాటర్ అనేది తక్కువ వేసుకోవచ్చు, లేదు జ్యూసీగా కొంచెం మెత్తగా కావాలంటే వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, సరిపడిన. ఓకేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.